వీడియోలో మనం 8th క్లాస్కి సంబంధించిన 11వ లెసన్ కాపు బిడ్డ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది మనకి గంగుల సాయిరెడ్డి అనేవారు రాయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కనుక చూసుకుంటే, ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం చేసేవారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి. ఏడాదిలోని 3 కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి రైతులను తీరికగా ఉండనియ్యవు. ఆరుగాలం కష్టించి పనిచేసినా హాయిగా బతకలేరు. దినదిన గండం అమాయకత్వం, అహింసాతత్వం రూపుకట్టిన రైతుల కడగండ్లను వివరించడం, శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. అంటే రైతు ప్రతి కాలంలో ఏ విధంగా కష్టపడతాడు, అంత కష్టపడినా కూడా అతనికి ఎలాంటి గౌరవం లభిస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ పాఠంలో అయితే ఇవ్వడం జరిగింది. పాఠ్యభాగ వివరాల్లో కనుక చూసుకుంటే, ఇది మనకి కావ్య ప్రక్రియకి చెందింది. సో ఏ ప్రక్రియ అంటే కావ్య ప్రక్రియ. కావ్యం అంటే ఏంటంటే వర్ణనతో కూడింది అనే అర్థం వచ్చేదే కావ్యం. ప్రస్తుత పాఠ్యభాగం గంగుల సాయిరెడ్డి రచించిన కాపుబిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస అనే భాగంలో ఉందన్నమాట. సో అతను రచించిన కాపుబిడ్డ కావ్యంలోంచి కర్షక ప్రశంస అనే భాగంలోంచి తీసుకోబడింది. రైతు యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, అతని యొక్క గుణాలు ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ మనకి వివరిస్తూ ఉంటారు. కవి పరిచయంలో కనుక చూసుకుంటే, గంగుల సాయిరెడ్డి గారు జనగామ జిల్లాలోని జీడికల్లు అనే గ్రామంలో జన్మించారు. ఇతని రచనల్లో కాపుబిడ్డ కావ్యంతో పాటు తెలుగు పలుకు, వర్షయోగం, మద్యపాన నిరోధం అనేవి ముద్రితాలు. సో కాపుబిడ్డ అనేది ఒక కావ్యం అన్నమాట. తెలుగు పలుకు, వర్షయోగం, మద్యపాన నిరోధం అనేది ముద్రితాలు. ఇంకా గణిత రహస్యము, ఆరోగ్య రహస్యం అనే అముద్రిత రచనలు కూడా ఉన్నాయి. శైలి సరళంగా సులభంగా గ్రహించగలిగింది. సహజ కవిగా పేరు పొందిన పోతన పట్ల ఆరాధనా భావం గల సాయిరెడ్డి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి సాగించారు. సో ఇతన్ని ఎవరు ఆదర్శంగా తీసుకున్నారు అంటే పోతనని ఆదర్శంగా తీసుకున్నారని చెప్పొచ్చు. సో ఇంకా పాఠ్యభాగంలో కనుక వెళ్ళిపోయినట్టయితే, భారతదేశంలో మనకి పూర్వం నుంచి వస్తున్న వృత్తి మనకి వ్యవసాయం. వ్యవసాయం అనేది ఎంతోమందికి మనకి తిండి పెడుతూ ఉంటుంది. అలాంటి రైతు ఇప్పుడు ఎలాంటి కష్టాలు పడుతున్నాడు, సో ఆ పంట పండించడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేవి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. మండు వేసవి ఎండ మంటలో గ్రాగుచు బూనినా పనిసేయు మౌనులెవరు, వానలో నానుచు వణుకుచు హలమూని చలియందు దున్నెడి సాధులెవరు, రాళ్లలో నడవిలో రాత్రింబవలను తడబాటు లేనట్టి తపస్సులెవరు, తల క్రింద చేయిడి గులక శిలల పైన వెతలేక నొరిగిన వేత్తలెవరు. సో ఇక్కడ చూస్తే మండు వేసవి ఎండ అంటే మండు వేసవిలో, సో ఎండ అనేది బాగా ఉన్న వేసవిలో మంటలో గ్రాగుచు అంటే ఆ వేడికి తట్టుకుంటూ బూనిన పనిసేయు మౌనులెవరు, అతను చేయాలనుకున్న పని అనేది చేసే మునులు ఎవరు, వానలో నానుచు వణుకుచు హలమూని చలియందు దున్నడి సాధులెవరు. సో వర్షాలు పడుతున్నప్పుడు అందులో నానుతూ వణుకుతూ ఆ పని అనేది చేస్తున్న సాధులు ఎవరు అంటే భూమిని దున్నుతున్న సాధువులు ఎవరు. రాళ్లలో నడవిలో రాత్రింబవలను తడబాటు లేనట్టి తపస్సులు ఎవరు అంటే రాళ్ళు అనక, రాత్రి అనక, రాళ్ళు అనక, అడవి అనక ఎలాంటి అడ్డంకులు అనేవి వచ్చినా వాటిని ఎదుర్కొనే ఆ తపస్సులు ఎవరు. తల క్రింద చేయిడి గులక శిలల పైన వెతలేక నొరిగిన వేత్తలెవరు. తల క్రింద చేయిడి అంటే తల కింద, తలగడి కింద చేతిని పెట్టుకొని గులక శిలల పైన అంటే చిన్న చిన్న రాళ్ళ పైన వెతలేక నొరిగిన వేత్తలెవరు. సో అలాంటి దగ్గర పడుకొని విశ్రాంతి తీసుకునే వేత్తలు అంటే గొప్పవారు ఎవరు, అన్నీ తెలిసిన వారు ఎవరు. కష్ట సుఖముల నొకరీతి గడుపువారు, శత్రుమిత్రుల సమముగా సైచువారు, సైరికులు దప్పనంతటి శాంతులెవరు, కాన చేమోడ్చి వారినే గౌరవింతు. కష్ట సుఖముల నొకరీతి గడుపువారు అంటే కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఒకే రీతిగా వాళ్ళు గడుపుతూ ఉంటారు. శత్రుమిత్రుల సమముగా సైచువారు, సైచు అంటే చూడడం, శత్రువులను కానీ మిత్రువులను కానీ ఒకే విధంగా చూసేవారు. సైరికులు దప్పనంతటి శాంతులెవరు, ఇక్కడ సైరికులు అంటే రైతులే. సో సైరికులు తప్ప అంతటి శాంతంగా ఉండేవాళ్ళు, అంతటి మంచి వాళ్ళు, మంచి బుద్ధి కలవారు ఎవరుంటారు. కావున చేమోడ్చి అంటే చేతులు జోడించి వారిని నేను గౌరవిస్తాను అని మనకి కవి ఇక్కడ చెప్తున్నారు. సో అర్థమైంది కదా. నెక్స్ట్, కార్చిచ్చు లోబడి కంటకమ్ములు ద్రొక్కి వడగండ్ల దెబ్బల వడుదు వీవు పెనుగాలి చేదుమ్ము కనులందు బడుచుండ నురుము
మెరుములలో నందువీవు, మంచుపై వడుచుండు మాపు సీతంబులో పచ్చిక నేలపై పండుదీవు, కటిక చీకటి కప్పి ఎటుదారి గానక నాకలి దప్పిచే నడలు దీవు, కార్చిచ్చు లోబడి కంటకమ్ములు దొరికి. కార్చిచ్చులు అంటే సో బాగా అగ్నిలో అనమాట, అంటే అడవులు అవి దహించిపోతాయి కదా, సో దాన్ని కార్చిచ్చు అంటారు. అలాంటి అగ్నిలో కంటకమ్ములు అంటే ముళ్ళు అనమాట. సో ముళ్ళులు అవి తొక్కుకుంటూ, ఆ అగ్గిలో ముళ్ళులు అవి తొక్కుకుంటూ, వడగండ్ల దెబ్బల వడుదు వీవు అంటే వడగండ్లకి వర్షం పడినప్పుడు ఆ వడగళ్ళ దెబ్బలు అవి కాస్తూ ఉంటూ, పెనుగాలి చేదుమ్ము కనులందు బడుచుండ అంటే పెద్ద పెద్ద గాలులు అనేవి వచ్చినప్పుడు ఆ యొక్క దుమ్ము అనేది కళ్ళల్లో పడుతున్నా కూడా, నురుము మెరుపులలో నుందురు వీవు అంటే ఉరుముల్లోని మెరుపుల్లోని కూడా వాటిని సైతం లెక్క చేయకుండా పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. మంచుపై పడుచుండ మాపు సీతంబులో పచ్చిక నేలపై పండుదీవు అంటే బాగా మంచు పడుతున్న శీతాకాలంలో కూడా ఉట్టి నేలపైనే, పచ్చిక నేల అంటే ఉట్టి నేలపైనే పడుకుంటావు. కటిక చీకటి గప్పి ఎటుదారి గానక నాకలి డప్పిచే నడలు నీవు అంటే కటిక చీకటి, బాగా చీకటిగా ఉండి దారి కనపడలేనప్పుడు కూడా సో నువ్వు పని చేస్తావు. అలాగే నాకలి దప్పిచే నడలు దీవు అంటే ఆకలి దప్పికలు అంటే ఆకలి వేసినప్పుడు కానీ దాహం వేసినప్పుడు కానీ వాటిని భరిస్తూ ఉంటావు. ఇన్ని ఇడులు గుడిచి నీవిల్లు చేర 4 పిల్లలు కూటికై ఎంగలార్చ, చలనమింతైన లేని యో సంయమీంద్ర కర్షక నిన్ను చేమోడ్చి గౌరవింతు. ఇన్ని ఇడుములు గుడిచి నీ విల్లు చేర అంటే ఇన్ని ఇబ్బందులన్నీ పడి, సో ఇన్ని కష్టాలు పడి, ఇన్ని ఇడుములు అంటే ఇన్ని కష్టాలు పడి, గుడిచి అంటే పడి, నీ విల్లు చేర అంటే నువ్వు ఇల్లు చేరేటప్పటికి 4 పిల్లలు, 4 అంటే ఇక్కడ ఆలు అంటే భార్య, పిల్లలు 2 కూడా కలిపి ఇవ్వడం జరిగింది. 4 పిల్లలు కూటికై ఎంగలార్చ అంటే ఆకలితో బాధపడుతూ ఉంటారు. చలనం వింతైనా లేని ఓ సంయమీంద్ర, చలనం వింతైనా లేని అంటే ఇక్కడ అక్కడ పట్టించుకోకపోవడం అని కాదు, సో ఏమీ చేయలేని పరిస్థితి అని అర్థం వస్తుంది. సో పిల్లలు భార్య ఆకలితో ఉన్నా కూడా ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోయే, చలనం లేకుండా ఉన్నట్టు ఉండిపోతున్న ఓ సంయమీంద్ర అంటే ఓ ముని, నీకు చేతులెత్తి మొక్కుతున్నాము, గౌరవిస్తున్నాము అని ఇక్కడ అర్థం వస్తుంది. ఎండల వేడికి నెత్తు మేడలు లేక చెట్టుల నీడకు చేరినావు, కొలది చినుకులకే కొంపంత దడియగా పొదరిండ్ల బురదలో మెదిలినావు, గడగడా వడుకుచు గడ్డి వాముల దూరి చలికాల మెట్టులో జరిపినావు, పుట్టలొలుకుల మిట్ట బట్టిమా పటివేల గాఢాంధకారము గడిపినావు. ఎండల వేడికి నెత్తు మేడలు లేక అంటే ఎండల వేడికి ఉండడానికి ఎలాంటి మేడలు లేకపోయినా చెట్టుల నీడకు చేరినావు, చెట్టు యొక్క నీడలో విశ్రాంతి తీసుకుంటున్నావు. కొలది చినుకులకే కొంపంత తడియగా పొదరిండ్ల బురదలో మెదిలినావు అంటే కొలది అంటే తక్కువ, చిన్న, కొద్దిగా వర్షానికి ఇల్లంతా తడిసిపోతే ఆ పొదరిళ్ళ బురదల్లోనే ఉంటావు. గడగడ వడుకుచు గడ్డి వాముల దూరి చలికాల మెట్టులో జరిపినావు అంటే ఆ ఇల్లంతా తడిసిపోయినప్పుడు ఇంకా చేసేదేం లేక ఆ వర్షానికి వణుకుతూ ఆ గడ్డి వాముల్లోకి వెళ్ళి చలికాలం అంతా కూడా అలానే గడిపేస్తావు. పుట్టలొలుకుల మిట్ట బట్టి మాపటి వేళ గాఢాంధకారము గడిపినావు. సో ఆ యొక్క వేలంతా కూడా నువ్వు అంధకారం అంటే చీకటిలో బతికినావు అని. సర్ప వృశ్చిక వ్యాఘ్రాది జంతువులకు నునికి పట్టగు చోట్లలో మునుల భంగి తిరిగి ఏ ప్రొద్దు నుందువో దివ్యమూర్తి, కర్షక చేతులెత్తినే గౌరవింతు. సర్ప అంటే పాము, వృశ్చిక అంటే తేలు, వ్యాఘ్రాది అంటే పులి. సో ఇలా పులి, సర్ప వృశ్చిక వ్యాఘ్రాది జంతువులకు అంటే పులులు, వ్యాఘ్రాది మీన్స్ పులి, సర్పం అంటే పాము, వృశ్చిక అంటే తేలు. సో పాములు, తేలులు, పులులు తిరిగే నునికి పట్టగు చోట్లలో అంటే అవి సంచరించే చోట్లలో, మునుల భంగి తిరిగి అంటే మునుల్లాగా తిరుగుతూ ఉంటావు. ఏ ప్రొద్దు నుందువో దివ్యమూర్తి, ఎప్పుడు ఎక్కడ సంచరిస్తూ ఉంటావో ఓ దివ్యమూర్తి అని. కర్షక చేతులెత్తినే గౌరవింతు, ఓ రైతా నిన్ను చేతులెత్తి గౌరవిస్తాను అని. సో ఏంటి, ఎండాకాలంలో ఎక్కువ ఎండలు ఉన్నప్పటికీ కూడా చెట్టు కింద నీడలో ఉంటావు. అలాగే చిన్న చిన్న చినుకులకే ఇల్లంతా తడిచిపోయినా పొదరిళ్ళ చాటులో ఉంటావు. చలికాలం అంతా కూడా గడ్డివాములలో దూరి చలి కాచుకుంటావు. అలాగే
పుట్టలు, దట్టమైన పుట్టల్లో వాటిల్లో కూడా సంచరిస్తూ ఉంటావు, చీకటికి భయపడకుండా. సో పాములు, పులులు, వృశ్చికలు అంటే తేళ్ళు ఇవన్నీ తిరిగినా కూడా వాటి ఉన్న ప్లేస్లో ధైర్యంగా తిరుగుతావు అని చెప్తున్నారు. పనియున్న లేకున్న బ్రహ్మీ ముహూర్తాన తప్పక లేచడి తాపసేంద్ర, తెలిసియో తెలియకో దినమునకొకసారి తానంబు చేసడి మౌని చంద్ర, ఉండియో లేకనో ఎత్తమాహారంబు చక్కగా గుడిచెడి సంయమేంద్ర, వచ్చియో రాకనో వదరు బోతువుగాక మితభాషితము చే యతికులేంద్ర, కుటిల నటనము గర్వము కొంటెతనము వన్ని చిన్నలు లేని సద్వర్తనుడవు, ఈగి అందును రాగివో యోగిచంద్ర, కర్షక చేతులెత్తినే గౌరవింతు. అంటే పని ఉన్నా లేకున్నా బ్రహ్మీ ముహూర్తము అంటే మనకి ఈ ఉదయం ఏదైతే సూర్యుడు రాకముందు కాలం ఉంటుందో దాన్ని బ్రహ్మీ ముహూర్తం అంటారు. సో ఆ ముహూర్తంలో లేచి నీ పని నువ్వు చూసుకుంటావు. తెలిసియో తెలియకో దినముకొకసారి తానంబు చేసిడి మౌనిచంద్ర. సో ఎలాంటి పని ఉన్నా కూడా రోజుకొక్కసారైనా స్నానం చేసి శుభ్రంగా ఉంటావు. ఉండియో లేకనో ఎత్తమాహారంబు చక్కగా గుడిచెడి సంయమేంద్ర. యుత్తమాహారంబు అంటే ఉత్తమ ఆహారం అని, ఉత్తమ ఆహారం అంటే శాకాహారం అన్నట్టుగా. సో నీకు ఉన్న దాంట్లో ఆహారం మంచిగా తీసుకొని ఉంటావు. గుడిచెడి అంటే తిని. వచ్చియో రాకనో వదరు బోతువుగాక మితభాషితము సేయు యతికులేంద్ర. సో వచ్చినా రాకపోయినా ఏదో మాట్లాడేస్తున్నామని కాకుండా వదరుబోతు మాట్లాడుకుంటా మితభాషితం అంటే చక్కగా నెమ్మదిగా మాట్లాడడం అన్నమాట. సో అలా మాట్లాడుతూ ఉంటావు. నెక్స్ట్ కుటిల నటనము గర్వము కొంటెతనము అంటే గర్వం కానీ కొంటెతనం కానీ వన్నె చిన్నలు అంటే ఆడంబరాలు కానీ అవేవి కూడా నీకు లేని ఒక సద్వర్తునుడు అంటే ఒక గొప్పవాడివి, మంచివాడివి, సద్గుణం కలవాడివి అని చెప్తున్నారు. ఈగి అందును రాగివో యోగిచంద్ర అంటే ఎలాంటి సహాయం చేయడానికన్నా ఎలాంటి పక్కవారికి సహాయం చేయడానికైనా కూడా ముందుంటావు. సో ఎలాంటి భయం అనేది పడవు అని అర్థం వస్తుందన్నమాట. పచ్చ జొన్న గటక పరమాన్నముగాగా చల్ల నీరే సుధా సారమగును, వడుకుడుపులు జరి పట్టుబట్టలుగాగా కంబలే వజ్రంపు కవచమగును, వలపలి చేకర్ర వజ్రాయుధముగాగా పరిజనమే నీకు పశువులగును, అందమౌ పైరులే నందనములుగాగా నేప్రొద్దు పంట నిక్షేపమగును, పచ్చ జొన్న గటక పరమాన్నముగాగా. సో జొన్నలతో చేసిన కటక అనేది పరమాన్నం నీకు. చల్ల నీరే సుధా సాగరము, సుధా అంటే అమృతం. సో చల్లని నీరే నీకు అమృతం వంటి సాగరం లాంటిది. వడు కుడుపులు జరిపట్టు బట్టలుగాగా అంటే వడు కుడుపులు అంటే చేతితో నేసిన బట్టలని. సో అలాంటి చేనేత బట్టలే నీకు పట్టుబట్టలు లాంటివి. కంబలే వజ్రపు కవచమగుచు అంటే అతను వేసుకుంటారు కదా, పైన కప్పుకుంటూ ఉంటారు శాల్వా లాంటిది. సో అదే నీకు కవచం అనేది అవుతుంది. వలపల్లి చేకర్ర వజ్రాయుధముగాగా చేతిలో ఉండే కర్రే వజ్రాయుధము. పరిజనమే నీకు పశువులగును అంటే చుట్టూ ఉన్న ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరే నీకు పశువుల్లాగా ఉంటారు. అందమౌ పైరులే నందనములుగాగా అంటే అందమైన ఈ పైరు ఏదైతే ఉన్నదో వరి పైరు, సో అదంతా కూడా నీకు ఉద్యానవనం లాంటిది. నేప్రొద్దు పంట నిక్షేపమగును. సో ఆ పంటే నీకు ఒక నిధిలాగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇచ్చుచుండును నీశ్వరుడు ఇంద్ర పదవి, వచ్చుచుండును ప్రకృతి బల్వలపు చేత, దాని చూడవ కన్వెత్తి తాపసేంద్ర కర్షక నిన్ను కేలెత్తి గౌరవింతు. ఇచ్చుచుండు ఈశ్వరుడు ఇచ్చేటి ఇంద్ర పదవి కానీ, ప్రకృతి బల్వలపు చేత అంటే ప్రకృతియే ఒక కన్నెగా వచ్చి నీ ముందు నించున్నా కూడా నువ్వు వాటిని ఏమాత్రం కూడా చూడవు. సో అంతటి గొప్పవాడివి. యొక్క తపస్సు చేసేవారిని ఏమంటారు మనం, మునులు అంటాం కదా. సో అలాంటి ఒక గొప్ప ముని లాంటి వాడివి నువ్వు అని అంటున్నారు. కర్షక నిన్ను కేలెత్తి గౌరవింతు. కర్షక అంటే రైతు, నిన్ను కేలు అంటే చేయి. సో చేతులెత్తి గౌరవిస్తున్నాను అని అర్థం వస్తుంది. సో ఇది మనకి లెసన్లో ఇచ్చిన మొత్తం పద్యాలు. సో నెక్స్ట్ ఇక్కడ ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం అనేది ఇచ్చారు. కింది పద్యమును చదవండి, పద్య భావానికి చెందిన ఖాళీలను పూరించండి అన్నాడు. కష్ట సుఖములను ఒక రీతి గడుపువారు, శత్రుమిత్రులు సమముగా సైచువారు,
సైరికుల దప్పనంతటి శాంతులెవరు కాన చేమోర్చి వారినే గౌరవింతు. ఇక్కడ సైరికులు అంటే ఎవరు? రైతులు వారు డాష్లను మిత్రులను డాష్ సహిస్తారు. సో వాళ్ళు శత్రువుల్ని మిత్రువుల్ని కూడా ఒకే రీతిగా చూస్తారనమాట, ఒకే రీతిగా సహిస్తారు. అంటే శత్రువులు కానీ మిత్రువులు కానీ ఒకే రీతిగా చూస్తూ ఉంటారు. వారి డాష్ స్వభావం వల్లనే వారి నేను చేతులు జోడించి గౌరవిస్తాను. వారి సాధు స్వభావం వల్లనే చేతులెత్తి గౌరవిస్తాను అని రాసుకోవచ్చు. నెక్స్ట్ కింది పద్యాన్ని చదివి దాని కింద ఉన్న ప్రశ్నలకు సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అన్నాడు. ఎండాకాలము గుడిసెల నెగర జిమ్మ తొలకరించిన వర్షము తొట్రుపరుప ముసురు పెట్టగా రొంపిలో మూల్గుచున్న కర్షక నీదు పల్లెను గాంతురెవరు అని. రొంపికి సరైన అర్థం కనుక చూసుకుంటే బురద. రొంపి అంటే బురద అని అర్థం. ఎగురు జిమ్ముట అంటే గాలికి పైకి విసరడం అనమాట. ఎగురు జిమ్ముట అంటే గాలికి పైకి విసరడం. తొలకరించడం అంటే వర్షాకాలం మొదలు పెట్టడం అన్నమాట. కాంతురెవరు అంటే మనకి ఎవరు పట్టించుకుంటారు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ పదజాలంలో కనుక చూసుకుంటే కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి అన్నారు. హలం సైరికులు అంటే రైతులు. హలం పట్టిన రైతు బంగారం పండిస్తాడు. హలం అంటే అక్కడ నాగలి. సైరికులు అంటే దేశానికి సైరికులు వెన్నుముక వంటివారు, అంటే దేశానికి రైతులు వెన్నుముక వంటివారు అని రాసుకోవచ్చు. కింది పట్టికను ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. రాతిరి అంటే రాత్రి ప్రకృతి వికృతి. పశువు పసరము పశువు అనేది. అలాగే చంద్రుడు. బ్రహ్మ బొమ్మ. గరువము ఈ విధంగా రాసుకోవచ్చు. అలాగే శుచి అని రాసుకోవచ్చు అన్నమాట. అవి ప్రకృతి వికృతుల కింద అయితే ఉన్నాయి. క్రింది వాక్యాల్లో ఒకే అర్థం గల మాటను గుర్తించి రాయండి అన్నాడు. మౌనంగా ఉన్నంత మాత్రాన మునికాలేడు, తాపసికి దీక్ష ఎక్కువ. సో ముని తాపసి. వనరులు రాళ్ళు తీసుకొని రాగా ఆ శిలలలో నలుడు సముద్రంపై వారధి నిర్మించాడు. రాళ్ళు శిలలు. మాపువేళ పక్షులు గూటికి చేరుతాయి, అట్లే సాయంకాలం మావుల మందలు ఇళ్లకు చేరుతాయి. మాపువేళ సాయంకాలం. ఇవి మనం ఒకే అర్థం గల పదాల కింద గుర్తించవచ్చు. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాంలో మనకి సందులు అనేవి ఇచ్చాడు. ఆ సందులు విడదీసి సంధి పేరు అనేది రాయమన్నారు. తాపసేంద్ర తాపసి ప్లస్ ఇంద్ర. సో ఇక్కడ ఫస్ట్ కనుక చూసుకుంటే తాపసేంద్ర, తాపస ప్లస్ ఇంద్ర. ఇక్కడ మనకి తాపసే ఏ అనేది దీర్ఘం, ఏ అనే శబ్దం అనేది పలుకుతున్నది. సో ఏ అనే అచ్చు అనేది వస్తుంది. తాపస ఆకి ఈ అనేది పరమైంది. సో ఇది ఆత్వసంధి కూడా అవ్వచ్చు కదండి అంటే. సో ఇక్కడ మనకి సే ఏ అనే దీర్ఘం వస్తుంది కాబట్టి ఇది మనకి గుణసంధి. ఆకి ఈ అనేది పరమైంది, ఆకి ఈ అనే అచ్చు పరమయ్యి ఏ అనే దీర్ఘం అనేది వచ్చింది. సో ఇది గుణసంధి. పరమాన్నము పరమ ప్లస్ అన్నము, పరమాన్నము దీర్ఘం అనేది వచ్చింది పరమా. సో ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి. పరమ ఆకి ఆ అనేది పరమైంది, సవర్ణ దీర్ఘ సంధి. కేలెత్తి కేలు ప్లస్ ఎత్తి. కేలు ఊ అనేది మనకి ఏ అనేది పరమవుతుంది. సో కేలు ప్లస్ ఎత్తి ఉత్వ సంధి అనేది అవుతుంది. గాఢాంధకారము గాఢ ప్లస్ అంధకారము. గాఢ ఆకి ఆ అనేది పరమవుతుంది, గాఢాంధకారము. సో దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. కొంపంత కొంప ప్లస్ అంత. కొంప ఆకి ఆ అనేది పరమైంది. సో ఇది అత్వసంధి అనేది అవుతుంది. సో అవి మనకి సంధుల గురించి. నెక్స్ట్ కింది వాక్యాల్లోని అలంకారాన్ని గుర్తించండి, దానిని గురించి వివరించండి అన్నాడు. రైతు మునివలే తెల్లవారుజామునే లేస్తాడు. రైతు మునివలే. సో ఇక్కడ రైతుని మునితో పోల్చారనమాట. తెల్లవారుజామునే లేస్తాడు. సో రైతు ఉపమేయం, ముని అనేది ఉపమానం. సో దేంతో పోలుస్తున్నారు? మునితో పోలుస్తున్నారు కాబట్టి అది ఉపమానం అవుతుంది. ఎవరిని పోలుస్తున్నారో వాళ్ళు ఉపమేయం అనేది అవుతారు. సో ఉపమేయాన్ని ఉపమానాంతో పోలుస్తున్నారు కాబట్టి ఇది ఉపమా అలంకారం అని చెప్పొచ్చు, ఉపమాలంకారం. నెక్స్ట్
వంగిన చెట్టు కొమ్మ గొడుగు పట్టినట్లుందా అన్నట్లు ఉన్నది. సో ఇక్కడ వంగిన చెట్టు కొమ్మ అనేది ఉపమేయం, గొడుగుతో పోలుస్తున్నారు కాబట్టి గొడుగు అనేది ఉపమానం. ఉపమేయానికి ఉపమానానికి పోలిక చెప్తున్నారు ఇక్కడ. సో పోల్చట్లేదు, పోలిక చెప్తున్నారు. సో పోలిక చెప్తుంటే అది మనకి ఉత్ప్రేక్ష అలంకారం, అంటే పోలికని ఊహించి చెప్తున్నారనమాట. సో అది మనకి ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు. ఇక్కడ ఈ లైన్లో కనుక చూసుకుంటే మనకి ఎక్కువ సార్లు వచ్చింది ఏంటి, కా కింద కావత్తు అనే హల్లు. సో కా కింద కావత్తు, ఆ ఒక్క హల్ అనేది రిపీటెడ్గా వచ్చింది. సో ఇలా ఏదైనా ఒక సెంటెన్స్లో కానీ ఒక పద్యంలో కానీ ఒక హల్ అనేది రిపీటెడ్గా వస్తే దాన్ని మనం వృత్యానుప్రాస అలంకారం అని అంటూ ఉంటాం. వృత్యానుప్రాస. సో వృత్యానుప్రాస అలంకారం అనేది అవుతుంది. నెక్స్ట్ ఇందులో మనకి ఉత్పలమాల చంపకమాల గురించి ఇచ్చాడు. సో ఆల్మోస్ట్ చాలా వరకు ఇందులో గ్రామర్ అనేది మనకి చాలా ఎక్కువగానే కవర్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఛందస్సులో ఘన విభజన తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఘనాల ఆధారంగా పద్య లక్షణాలను తెలుసుకోనండి. సో మనకి ఏదైనా ఒక లైన్ ఇచ్చినప్పుడు ముందు వాటిని ఘనాలు అనేవి ఘన విభజన అనేది చేసిన తర్వాత అది ఏ ఛందస్సుకి సంబంధించింది అనేది, అది ఆ పద్యం అనేది ఏ ఛందస్సులో ఉన్నదని తెలుసుకోవడం ఈజీ అనేది అవుతుంది. సో ఇక్కడ చూస్తే సో పద్యంలో ఒక లైన్ ఇచ్చారు, లెక్కకు రానికో రికల రీతుల లోబడి మానవం డిటుల్ అనే ఒక లైన్ ఇచ్చారు. సో దాన్ని ఘన విభజన కనుక చేస్తే భరణ బభరవ అనే గణాలు వచ్చాయి. సో ఇలా పై పాదాల్లో భరణ బభరవ అనే గణాలు వచ్చాయి. 4 పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉండే పద్యాన్ని వృత్త పద్యం అంటారు. అంటే 4 పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉంటే వాటిని వృత్త పద్యాలు అని అంటే వృత్త పద్యం అని అంటారట దాన్ని. అయితే ఇక్కడ పై పాదంలో భరణ బభరవ అనే గణాలు ఉన్నాయి. మొదటి అక్షరానికి 10వ అక్షరం యతి. సో మొదటి అక్షరానికి 10వ అక్షరం అనేది యతి వచ్చింది. పై పాదాలలో ప్రాసగా క కి అనే హల్లు వచ్చింది. పై పాదాల్లో 20 అక్షరాలు ఉన్నాయి. పై పద్యపాదాలు ఉత్పలమాల వృత్త పద్యానివి. సో ఈ లక్షణాలు అనేవి ఉంటే, అంటే భరణ బభరవ అనే గణాలు ఉండి యతి అక్షరం 10గా ఉండి 20 అక్షరాలు ఉంటే అది ఉత్పలమాల కింద మనం చెప్పుకోవచ్చు. పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. ఈ యతి అక్షరానికి అదే అక్షరం కానీ వర్ణ మైత్రి కలిగిన మరో అక్షరం కానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని యతి నియమం అని అంటూ ఉంటారనమాట. సో ఏదైనా పద్యపాదంలో మొదటి అక్షరాన్ని యతి అంటారు కదా, సో మళ్ళీ అదే అక్షరం కానీ వర్ణమైత్రి కలిగిన ఇంకొక అక్షరం కానీ వస్తే దాన్ని యతి నియమం అంటారు. పద్యపాదాల్లో 2వ అక్షరానికి ప్రాస అని పేరు. పద్యపాదాల్లో 2వ అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ప్రాస నియమం అని అంటూ ఉంటారనమాట. సో దీన్ని బట్టి ఇది వృత్త పద్యం. 4 పాదాలు ఉంటాయి, భరణ బభరవ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 10వ అక్షరం యతి ఉంటుంది, ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు అనేవి ఉంటాయి. సో మనకి బిట్ అనేది ఏ విధంగా ఇస్తాడు అంటే, సపోజ్ ఈ ఏవో లక్షణాలు అనేవి ఇచ్చి ఉత్పలమాల అంటే లక్షణాలు ఇచ్చి అందులో ఏది సరైంది కాదని అడుగుతాడు. లేకపోతే సో యతి అనేది ఏ స్థానంలో వస్తుంది, లేదా ఎన్ని అక్షరాలు ఉంటాయి, దాని యొక్క గణాలు ఏంటి, ఇలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఒక లైన్ ఇచ్చి అది ఏ ఛందస్సుకి సంబంధించింది, సో ఉత్పలమాల చంపకమాల దేనికి సంబంధించింది అని అడుగుతారనమాట. ఆ విధంగా మనకి వీటికి సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ ఏవైతే పాయింట్స్ ఉంటాయో వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. సో చంపకమాలకి ఈ ఉత్పలమాల చంపకమాల ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ నజబజ్ జజరా అనే గణాలు అనేవి ఉన్నాయి. ప్రతి పాదంలోని కూడా పై గణాలు రావడం చంపకమాల పద్య లక్షణం అన్నమాట. పై పద్య పాదాల్లో ఆకు ఆతో బూకు పూతో యతి మైత్రి చెల్లింది. ప్రాసగా నీ నా అనే హల్లులు ఉన్నాయి. పై పాదాల్లో 21 అక్షరాలు ఉన్నాయి. సో వాటి యొక్క లక్షణాలు కనుక చూసుకుంటే అది వృత్త పద్యమే. 4 పాదాలు ఉంటాయి, నజబజ జజరా అనే గణాలు ఉంటాయి, 11వ అక్షరం యతి, 21 అక్షరాలు ఉంటాయి. అదే ఉత్పలమాల కనుకోండి 10 అక్షరాలే ఉంటాయి. 10వ స్థానం అనేది యతి స్థానం చెల్లుతుంది, 20 అక్షరాలు అనేవి ఉంటాయి. ఇక్కడ 11వ దానికి యతి స్థానం ఉంటుంది, 21 అక్షరాలు ఉంటాయి. సో ఈ రెండు అవే మారుతాయి, ఈ గణాలు అనేవి మారుతాయి కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. క్రింది పద్యపాదాలు ఘన విభజన చేసి ఏ పద్యపాదాలో గుర్తించమన్నారు. సో ఆ రెండు కూడా మీరు గుర్తించండి, మీకు ఇంకా బాగా అవగాహన అనేది వస్తుంది. సో ఇది మనకి లెసన్కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.